దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవునికున్న నామములలో ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యము కలుగచేవాడు, స్వస్థపరచు యెహోవా, ఇలా ఆయనకు నామకరణం చేయబడింది. అయితే ఆయన రెక్కల క్రింద మనం ఎప్పుడైతే అణిగి ఉంటామో, అప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు, గాయాలు కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనకి స్వస్థత కలుగుతుంది. బైబిల్ సెలవిస్తున్న మాట, గాయము చేయువాడు ఆయనే, గాయములను కట్టువాడు కూడా ఆయనే. గాయం ఎందుకు చేస్తాడు? ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన తట్టు మనం తిరగనప్పుడు, ఆయన చిత్తంలో మనం నిలబడినప్పుడు, ఆయన ఆజ్ఞల మార్గంలో మనం నడవనప్పుడు మనకి కొన్ని గాయాలు తగులుతూ ఉంటాయి. ఆ సమయంలో మనము సరిగా గ్రహించక మనం ఏమేమో అనుకుంటూ ఉంటాం. ఆత్మీయతలో దిగజారిపోతూ ఉంటాం. ఎందుకు ఇలా జరిగింది, నేను భక్తిగానే ఉన్నాను కదా అని అనుకుంటూ ఉంటాం. ఇలా నానా రకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. అయితే మన దేవుడు అంతరంగాన్ని పరిశోధించేవాడు. ఆయన మనుషులు చూసినట్లుగా పై రూపాన్ని చూడడు. నోట మాట రాక మునిపే అది ఏ భావముతో, ఏ ఉద్దేశ్యముతో సంకల్పించి మనం మాట్లాడుతున్నామో గ్రహించగలిగినటువంటి జ్ఞాని మన దేవుడు. కనుక అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనను బట్టి అప్పుడప్పుడు మనకి గాయాలు తగులుతూ ఉంటాయి. అయితే ఆయన రెక్కల కింద మనం దాగి ఉన్నప్పుడు, ఆయన రెక్కలను మనం శరణుజొచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ఆ బాధను గుర్చినటువంటి పశ్చాత్తాపం, ఆ బాధను గుర్చినటువంటి దుఃఖం మన పడినప్పుడు తప్పకుండా ఆయన రెక్కల కింద దాచిపెట్టబడిన మనం స్వస్థత పొందుకుంటాం. చూడండి, ఎంతోమంది బైబిల్లో భక్తులు ఉన్నారు. వారు ఎన్నో డబ్బు చెల్లించి చనిపోదామనుకున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన దూతల్ని పంపి హెచ్చరిక చేసినప్పుడు వారు స్వస్థపరచబడ్డారు. అలాగే దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు వారు స్వస్థపరచబడ్డారు. అలాగే వారు ఇంట్లో ఉండి వేదన అనుభవిస్తున్నప్పుడు యేసయ్య స్వయాన వెళ్ళి స్వస్థపరిచినట్లు కూడా బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పాపములను ఒప్పుకున్నప్పుడు మనం కనికరించబడతామని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈ ఉదయకాలమున మన అంతరంగంలో దాగి ఉన్న ఏ దోషమైనా, ఏ చేదైనా, ఏ పాపమైనా మన స్వస్థతకు అడ్డుగా ఉందేమో దాన్ని తొలగించుకోగలిగితే నా దేవుడు స్వస్థపరిచేవాడు. నిశ్చయంగా ఈ దినాన మనలో ఉన్న దోషాన్ని మనం కనుగొని దాన్ని తొలగించుకొని ఆత్మయందును శరీరమందును స్వస్థపరచబడి ప్రభు మహిమగల రాకడకు సిద్ధపడతాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక.